ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. We are going to learn about the world between wars. Unit 13 in 10th class. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అనే పాఠం గురించి తెలుసుకుందాం. At the beginning of the 20th century, the world had population of 1.6 billion people. 20వ శతాబ్దం ప్రారంభంలో మొత్తం ప్రపంచ జనాభా సుమారుగా 160 కోట్ల ఉంది. ఇండస్ట్రియల్ క్యాపిటలిజం హ్యాడ్ చేంజ్డ్ ద వే మెనీ పీపుల్ ఎర్న్ దేర్ లైవ్లీహుడ్, బట్ ఓన్లీ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్, ఎస్పెషలీ ఇన్ బ్రిటన్. పారిశ్రామిక పెట్టుబడిదారు విధానం ప్రజల జీవనోపాధిని పూర్తిగా మార్చేసిందని చెప్పవచ్చు. అయితే ఈ మార్పు అనేది పాశ్చాత్య దేశాల్లోనూ సంభవించింది. ఈ మార్పు ఎక్కువగా బ్రిటన్లో సంభవించింది. పారిశ్రామిక పెట్టుబడిదారు విధానం అనగా పరిశ్రమలు, వర్తకం మరియు మూలధనాన్ని లాభార్జన కోసం ప్రైవేటు వ్యక్తులు నియంత్రించే ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ. బ్రిటన్ వాజ్ ద లీడింగ్ ఇండస్ట్రియల్ పవర్ అండ్ ఆల్సో హెల్డ్ వాస్ట్ కొలోనియల్ ఎంపైర్స్. పారిశ్రామికీకరణ వలన బ్రిటన్ అతిపెద్ద పారిశ్రామిక దేశం అయింది. అంతేకాకుండా ప్రపంచం అంతటా విశాల సామ్రాజ్యాలను అంటే వలస సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకుంది. ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ ద వెస్ట్ అండ్ ద రెస్ట్. వెస్ట్ విచ్ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎకనామిక్ గ్రోత్. ద రెస్ట్ హూజ్ అక్యూట్ బ్యాక్వర్డ్నెస్ వాజ్ వర్షన్ బై కొలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ బై ది వెస్ట్. పారిశ్రామికీకరణ వలన ప్రపంచం పాశ్చాత్య సంపన్న దేశాలుగాను, ఈటి వలస దోపిడీలతో మరింత వెనుకబడిన దేశాలుగాను విభజించబడ్డాయి. ఎరిక్ హబ్స్బామ్, ఏ హిస్టోరియన్, కాల్డ్ ద 20th century ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. చరిత్రకారుడైన ఎరిక్ హబ్స్బామ్ 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అన్నాడు. మరి ఆయన ఎందుకు అన్నాడలా అంటే, ది రైజ్ ఆఫ్ ఫాసిస్ట్ డామినేషన్ విచ్ ఫాస్టర్డ్ ideology of unquestioned power and hatred for other people. ఫాసిస్టుల ఆధిపత్య ధోరణి మరియు వారు ఇతరులను ద్వేషించడం అనేది మితిమీరిపోయింది. Fascism, the political system or attitude which is in favor of strong central government and which does not allow any opposition. ఫ్యాసిజం అనగా బలమైన కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మరియు ఎలాంటి వ్యతిరేకతను అనుమతించని రాజకీయ వ్యవస్థ లేదా వైఖరి అనవచ్చు. పొలిటికలీ ద వరల్డ్ సా సూట్స్ ఆఫ్ డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్ గ్రో అడ్మిస్ట్ ద రైజ్ ఆఫ్ ఫ్యాసిస్ట్ డామినేషన్. ప్రపంచంలో ఫ్యాసిజ భావజాలం తీవ్ర రూపు దాలుస్తున్న సమయంలోనే ప్రజలలో ప్రజాస్వామిక ఆకాంక్షల పట్ల ఆశలు రేకెత్తాయి. లిటరసీ లెవెల్స్ అండ్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గ్రో ఇమెన్స్లీ ఫర్ ఆల్. అందరికీ అక్షరాస్యత, సగటు జీవితకాలం అపారంగా పెరిగాయి. న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ లైక్ మూవీస్ ఎమర్జ్డ్. సినిమాలు వంటి కొత్త కళలు ఆవిర్భవించాయి. Scientific knowledge rose to new heights, unlocking the secrets of atom and life. విజ్ఞాన శాస్త్రం బాగా అభివృద్ధి చెంది పరమాణువు మరియు జీవుల రహస్యాన్ని ఛేదించింది. ఉమెన్ గాట్ రైట్ టు ఓట్. ఉమెన్ హూ కాన్స్టిట్యూట్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ గాట్ దేర్ రైట్ టు ఓట్ ఇన్ దిస్ పీరియడ్, స్టార్టింగ్ విత్ ద వెస్ట్. ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న మహిళలకు పాశ్చాత్య దేశాల్లో మొదటగా ఓటు హక్కును ఈ కాలంలోనే కల్పించారు. మోర్ దెన్ 100 నేషన్స్ వాక్ టు ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ అక్రాస్ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు స్వతంత్రం పొంది స్వేచ్ఛా జీవనాన్ని కొనసాగించాయి. దిస్ వాజ్ ఆల్సో ఎన్ ఏజ్ ఆఫ్ గ్రేట్ ఎక్స్పెరిమెంటేషన్. దీన్ని గొప్ప ప్రయోగకాలం అని కూడా అనవచ్చు. ఇన్ దిస్ పీరియడ్ people strove to build socialist societies based on the principles of equality and fraternity.
or alternatively a liberal democracy based on political liberty and capitalistic economy. ఈ కాలంలో సమానత్వం, సౌభ్రాతత్వ సిద్ధాంతాలతో నమ్మిన సమసమాజాన్ని నిర్మించడానికి లేదా ప్రత్యామ్నాయంగా రాజకీయ స్వేచ్ఛలతో ఉదారవాద ప్రజాస్వామ్యాలు, పెట్టుబడిదారీ ఆర్థిక విధానం నిర్మాణానికి ప్రయత్నాలు కొనసాగాయి. బట్ ద సేమ్ పీరియడ్ saw the Great Depression, causing massive unemployment and economic breakdown and two world wars in which millions died and the lives of many more millions were dislocated. Hence, the 20th century was a period of great expectations, experiments and dangerous development. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం సంభవించి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు నిరుద్యోగులయ్యారు. రెండో ప్రపంచ యుద్ధాలలో లక్షలాది మంది చనిపోయారు. ఇంకా ఎన్నో లక్షల మంది నిర్వాసితులయ్యారు. కావున 20వ శతాబ్దం ఎన్నో ఆశలు, ప్రయోగాలు, ప్రమాదకర పరిమాణాల సమ్మేళనంగా మారిందని చెప్పవచ్చు. ఇన్ దిస్ చాప్టర్ మెయిన్లీ we would talk about the making and consequences of the two world wars, the three responses to the Great Depression of 1929, and the creation of institutions like the United Nations to ensure world peace and development. మనం ఈ చాప్టర్లో ముఖ్యంగా రెండు ప్రపంచ యుద్ధాలకు గల కారణాలు, వాటి పరిణామాలు, 1929 నాటి తీవ్ర ఆర్థిక మాంద్యానికి 3 ప్రతిచర్యలు, ప్రపంచ శాంతి అభివృద్ధికి ఐక్యరాజ్య సమితి వాటి సంస్థల ఏర్పాటు గురించి తెలుసుకుందాం. నౌ వీ నో అబౌట్ వరల్డ్ వార్స్ అండ్ ఇట్స్ ఒమీనియస్ ఫ్యాక్ట్స్. ప్రపంచ యుద్ధాలు, కొన్ని ప్రతికూలమైన వాస్తవాల గురించి తెలుసుకుందాం. At the beginning of the century, the world was divided into developed industrialized countries of the West, including Britain, USA, Germany, France, Italy, Japan, and etc., and colonial countries of Asia and Africa. 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం పాశ్చాత్య పారిశ్రామిక అభివృద్ధి దేశాలుగా, అంటే బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ మొదలైన దేశాలు, మరియు ఆఫ్రికా, ఆసియాలకు చెందిన వలస పాలిత దేశాలుగా విభజించబడి ఉంది. Colonial colonies began their struggle for independence from the beginning, but the industrial nation clashed with each other. They were divided into two rival blocs, Germany, Austria, Hungary versus Britain, France, Russia. Industrialized countries focused on colonial areas and markets for world domination. వలసపాలిత ప్రాంతాలు ప్రారంభం నుండి స్వాతంత్రం కోసం పోరాటాలు మొదలుపెట్టాయి. అయితే పారిశ్రామిక దేశాలు ఒకదానితో గొడవపడుతూ 2 బృందాలుగా చీలిపోయి ప్రపంచ ఆధిపత్యం కోసం, వలస ప్రాంతాలు మార్కెట్లపై ఆధిపత్యం కోసం ఒకదానితోటి పోటీ పడసాగాయి. దిస్ రైవల్లీ లీడ్స్ టు వరల్డ్ వార్స్. ఈ గొడవలు ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ద ఫస్ట్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ 28 జులై 1914. మొదటి ప్రపంచ యుద్ధం 1914 సంవత్సరం జూలై 28వ తేదీన ప్రారంభమైంది. ఇట్ వాజ్ ట్రూలీ ఏ వరల్డ్ వార్ బికాస్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఫ్రమ్ జపాన్ అండ్ చైనా ఇన్ ద ఈస్ట్ టు ద యుఎస్ ఇన్ ద వెస్ట్ వర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ వార్. దీన్ని ప్రపంచ యుద్ధం అని ఎందుకంటామంటే, ప్రపంచంలో అన్ని దేశాలు, అంటే తూర్పున జపాన్, చైనా నుంచి పడమర అమెరికా వరకు దాదాపు అన్ని దేశాలు ఈ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ద కంట్రీస్ డివైడెడ్ ఇంటూ 2 rival blocs. Those are Allied powers and Central powers. Britain, France, Russia, Italy, Japan and America were belongs to Allied powers. Germany, Austria, Hungary, Turkey, Bulgaria were belongs to Central powers. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రపంచ దేశాలన్నీ 2 శత్రు కూటమిలుగా ఏర్పడ్డాయి. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, జపాన్, యుఎస్ఏలు మిత్రరాజ్యాలుగాను, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, టర్కీ, బల్గేరియా కేంద్ర రాజ్యాలుగాను ఉన్నాయి. ఫస్ట్ వరల్డ్ వార్ ended in the defeat of Germany and its alliance
and in the victory of Britain and France in 11th November 1918. 1918వ సంవత్సరం నవంబర్ 11వ తేదీన జర్మనీని ఓడించడం ద్వారా బ్రిటన్, ఫ్రాన్స్ గెలుపుతోటి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. సెకండ్ వరల్డ్ వార్ టుక్ ప్లేస్ బిట్వీన్ 1939 to 1945. రెండవ ప్రపంచ యుద్ధం 1939-45 మధ్య జరిగింది. The conditions of peace treaty at Versailles that followed only created the seeds of another and more deadly war from 1939 to 1945, that is the Second World War. వర్సైల్ శాంతి సమావేశంలో విధించిన షరతులే మరి ఈ భయంకరమైనటువంటి రెండవ ప్రపంచ యుద్ధానికి పునాదులుగా మనం చెప్పవచ్చు. దిస్ వార్ వాజ్ ఫౌట్ బిట్వీన్ జర్మనీ అండ్ ఇట్స్ allies like Italy and Japan on the one side, and Britain, France, China, USSR and US on the other side. రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఒకవైపు జర్మనీ, దాని మిత్ర దేశాలైన జపాన్, ఇటలీ వంటి ఉండగా మరొకవైపు బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా, అమెరికాలు ఉన్నాయి. ఇట్ ఎండెడ్ ఇన్ ద డిఫీట్ ఆఫ్ జర్మనీ అండ్ ఇట్స్ అలయన్స్. జర్మనీ, దాని మిత్ర దేశాల ఓటమితో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. Second World War started in September 1st, 1939 and ended in 2nd September 1945. But before it ended, it had ravaged all the warring countries. రెండవ ప్రపంచ యుద్ధం సెప్టెంబర్ 1, 1939లో ప్రారంభమై సెప్టెంబర్ 2, 1945లో ముగిసింది. అయితే అప్పటికే ఆ యుద్ధంలో పాల్గొనే దేశాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. Now we know about death and destructions of two world wars. ఇప్పుడు మనం రెండు ప్రపంచ యుద్ధాల్లో జరిగిన మరణాలు మరియు వాటి విధ్వంసం గురించి తెలుసుకుందాం. World War I had claimed 10 million men in battle. This included about 75,000 Indian soldiers who fought in Africa and Europe on behalf of Britain. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది చనిపోయారు. ఇందులో బ్రిటన్ తరపున పోరాడి ఆఫ్రికా, యూరోప్లో చనిపోయిన 75,000 మంది భారతీయ సైనికులు కూడా ఉన్నారు. సెకండ్ వరల్డ్ వార్ వాజ్ మోర్ టెరిబుల్ దెన్ ఫస్ట్ వరల్డ్ వార్. ఇట్ రిజల్టెడ్ ఇన్ అబౌట్ 22 million to 25 million military casualties died and the death of approximately 40 million to 52 million civilians, including nearly 6 million Jews in Holocaust. రెండవ ప్రపంచ యుద్ధ పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దీనివల్ల సుమారుగా 2.2 నుంచి 2.5 కోట్ల మంది సైనికులు చనిపోయారు. అంతేకాకుండా సుమారుగా 4 నుంచి 5.2 కోట్ల మంది పౌరులు చనిపోయారు. ఇందులో హోలోకాస్ట్లో చనిపోయినటువంటి 60 లక్షల మంది యూదులు కూడా ఉన్నారు. US attack on Hiroshima and Nagasaki in Japan with atom bombs, which killed between 150,000 to 246,000 people immediately. On August 6, 1945, at 8:15 in the morning, the United States dropped atomic bomb on Hiroshima. Its nickname was Little Boy. The United States dropped second atomic bomb on 9th August 1945 at 11 a.m. on Japanese city Nagasaki. Its nickname was Fat Man. After bombing Nagasaki and Hiroshima, peoples affected by leukemia, cancer and other health problems on for decades. జపాన్లోని నాగసాకి, హీరోషిమాలపై అమెరికా వేసిన అణుబాంబు వల్ల వెంటనే 150,000 మంది నుంచి 2,46,000 మంది పౌరులు చనిపోయారు. ఈ అణుబాంబుల వల్ల లుకేమియా, క్యాన్సర్
మరియు అనేక రకాల చర్మ వ్యాధులు దశాబ్దాల పాటు కొనసాగాయి. బై ది ఎండ్ ఆఫ్ ది 19th century, different nations of Europe entered into alliance with each other. Finally, two main blocs emerged. 19వ శతాబ్దం చివరి నాటికి యూరోప్లోని వివిధ దేశాలు ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని అంతిమంగా రెండు ప్రధాన కూటములుగా ఏర్పడ్డాయి. పవర్ బ్లాక్స్ ఇన్ వరల్డ్ వార్ I, ట్రిపుల్ అలయన్స్ అండ్ ట్రిపుల్ ఎంటెంటీ. ఆస్ట్రియా, హంగేరీ, జర్మనీ అండ్ ఇటలీ belongs to triple alliance or central bloc. France, Britain, Russia belongs to triple entente. ప్రపంచ యుద్ధం నాటికి ఏర్పడ్డ ప్రధాన కూటములు కేంద్ర రాజ్యాలు మరియు మిత్ర రాజ్యాలు. ఆస్ట్రియా, హంగేరీ, జర్మనీ, ఇటలీలు కేంద్ర రాజ్యాల పక్షాన, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు మిత్ర రాజ్యాల పక్షాన ఉన్నవి. Similar blocs continued into the Second World War. The Axis power led by Germany and the Allies led by Britain, US and USSR. మొదటి ప్రపంచ యుద్ధం నాటి కూటములే రెండవ ప్రపంచ యుద్ధంలోనూ కొనసాగాయి. అక్ష లేదా కేంద్ర రాజ్యాల కూటమికి జర్మనీ నాయకత్వం వహించగా, మిత్ర రాజ్యాల కూటమికి బ్రిటన్, అమెరికా, రష్యాలు నాయకత్వం వహించాయి.